స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ రివ్యూ. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. రివ్యూలోకి వెళ్లే ముందు ఒక పాయింట్ అయితే క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఇంగ్లీష్ మూవీస్ ఇంగ్లీష్ లో చూస్తే మీకు అర్థం కాదు అనుకుంటే హ్యాపీగా మీ రీజనల్ లాంగ్వేజ్ లోనే డబ్బుడ్ వర్షన్ చూడండి. అదేమీ పెద్ద నేరం కాదు. అలాగే ఇంగ్లీష్ మూవీని ఇంగ్లీష్ లోనే చూడడం అనేది ఏం పెద్ద గొప్ప విషయం కూడా కాదు. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే చాలా మంది రెగ్యులర్ ఫిల్మ్ ఆడియన్స్ కి ఒక డౌట్ అయితే ఉంటుంది. అదేంటంటే ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అర్థం అవ్వాలి అంటే ముందు ఏ సినిమాలు చూడాలి అని. నాకు తెలిసి ఈ మూవీ అర్థం అవ్వాలి అంటే ఇంతకు ముందు వచ్చిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఒకసారి చూస్తే సరిపోతుంది. అలాగే పనిషర్ అనే వెబ్ సిరీస్ లో ఫ్రాంక్ క్యారెక్టర్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఇంక ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే బేసిక్ గా గతంలో వచ్చిన స్పైడర్ మ్యాన్ మూవీస్ లో స్పైడర్ మ్యాన్ అనే క్యారెక్టర్ లో ఉండే ఎమోషనల్ డెప్త్ కి నేను విపరీతంగా కనెక్ట్ అయ్యా. అంటే స్పైడర్ మ్యాన్ స్పెసిఫిక్ గా ఒక యంగ్స్టర్ లో ఆలోచించే విధానం గానీ, లేదంటే ఒక ప్రాబ్లం కి ఒక మనిషిని చంపడం అనేది సొల్యూషన్ కాదు, ఆ ప్రాబ్లం ని క్రియేట్ చేసే వాళ్ళలో ఉండే చెడుని చంపడమే ముఖ్య ఉద్దేశం అనే ఆలోచన విధానం గానీ, వీటికి నేను విపరీతంగా కనెక్ట్ అయ్యా. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన స్పైడర్ మ్యాన్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది ఈ సినిమాలో లాస్ట్ 30 minutes లోనే ఎక్కువగా కనిపిస్తుంది. మిగిలిన మూవీ మొత్తం ఏంటంటే బ్రెయిన్ వేవ్స్ ని కంట్రోల్ చేయడం, వాటిని స్టడీ చేయడం ఈ జోన్ లోనే వెళ్తుంటుంది. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే యాక్షన్ బ్లాక్స్ లో 3D ఎఫెక్ట్స్ అనేవి చాలా బాగున్నాయి. సో ఒకవేళ మీరు 3D లో ఈ సినిమాని చూస్తే మాత్రం యాక్షన్ బ్లాక్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఈ సినిమాలో గ్రేజీన్ అనే లేడీ విలన్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ పార్ట్ కి వచ్చేసరికి స్పైడర్ మ్యాన్ తన గర్ల్ ఫ్రెండ్ ని ఐడెంటిఫై చేస్తాడు అండ్ తనకి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తాడు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఆ పాయింట్ చుట్టూ స్టోరీ అయితే నడవదు. దానికి కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఇంగ్లీష్ మూవీస్ ఇంగ్లీష్ లోనే చూస్తే అర్థం కాదు అనుకున్నప్పుడు రీజనల్ లాంగ్వేజ్ లోనే చూడండి అని చెప్పాను కదా. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సినిమాలో కన్వర్జేషన్స్ అనేవి చాలా లెందీగా ఉంటాయి. అవి ప్రాపర్ గా అర్థమైతే కానీ సినిమా స్టోరీ మనకు క్లియర్ గా అర్థం కాదు. ఇంకా ఓవరాల్ గా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఎలా ఉంది అని నన్ను అడిగితే స్పైడర్ మ్యాన్ ఓల్డ్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డ్రైగానే అనిపించింది. అంటే ఈ పార్ట్ లో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి ఎమోషనల్ డెప్త్ ఎక్కువగా లేకపోవడం అనేది మేబీ ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇంకొక రీజన్ ఏంటంటే ఎవెంజర్స్ గురించి కానీ లేదంటే స్పైడర్ మ్యాన్ గతం గురించి ఈ సినిమాలో చాలా తక్కువగా మాట్లాడారు. సో స్పైడర్ మ్యాన్ క్యారెక్టరైజేషన్ కి అలాగే తన లైఫ్ లో గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ సినిమాతో కనెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ అనిపిస్తుంది. ఈ వారం రిలీజ్ అయిన ఇంకొక సినిమా శ్రీనివాస్ మంగాపురం. ఆ సినిమా రివ్యూ రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తా. ఈలోపు మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.